Good morning all of you, this is Vamsi. Today we will discuss about the topic CTET syllabus 2026 సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మార్క్స్ కూడా ఏ విధంగా గెయిన్ చేయాలా, తెలుగు మీడియం వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు 150 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. 2.5 hours ఉంటుంది ఎగ్జామ్. 2.5 hours అంటే 2 hours అంటే 120 minutes, అదో 150 minutes. అంటే ఒక్కో బిట్ అటెంప్ట్ చేయడానికి మనకు 1 minute ఉంటుంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి బిట్టు అటెంప్ట్ చేసారండి, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కదా, నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. 150 బిట్స్కు 150 అటెంప్ట్ చేయండి, కరెక్ట్ అయితే లేదంటే రాంగ్ అయితే. కాబట్టి ఆ యొక్క సిలబస్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆ సిలబస్ అనేది ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది తెలుసుకోవాలి కదా. మనకు సబ్జెక్ట్స్ అనేవి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, సైకాలజీ ఉంటుంది. ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటాయి. ఈ లాంగ్వేజ్ 1 ఇది తెలుగు ప్లేసులు తెలుగు అని పెట్టినా తెలుగు ఉండొచ్చు, కొందరికి ఉర్దూ ఉండొచ్చు, కొందరికి ఒడిస్సా ఉండొచ్చు, కొందరికి తమిళ్ ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. అది మనకు సీటెట్ అనేది 20 లాంగ్వేజెస్ రెఫర్ చేస్తుంది పేపర్ 1 కింద. అట్టని నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే నీకు 10th క్లాస్లో లాంగ్వేజ్ 1 ఏదైతే ఉంటుందో అది మాత్రం పెట్టుకోవాలి. మన తెలుగు స్టేట్స్ మ్యాక్సిమం ఏది ఉంటుంది, తెలుగు కానీ, ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ ఉంటుంది. ఇంగ్లీష్ ఎవరికి ఉంటుంది సార్ అంటే లాంగ్వేజ్ 1 ఎవరైతే ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో చదివింటారు చూడు, వాళ్ళకి ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ 1గా ఉండొచ్చు. మీరు ఏదైతే పెట్టుకుంటారో అది లాంగ్వేజ్ 1గా. ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది అప్లై చేసుకునేటప్పుడు అడుగుతుంది, 20 లాంగ్వేజెస్ చూపిస్తుంది. మీ 10th క్లాస్లో లాంగ్వేజ్ 1గా ఏదైతే ఉంటుందో అది మాత్రమే అక్కడ అప్లోడ్ చెయ్యి, అంటే సబ్మిట్ చెయ్యి. దాని తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్, సైకాలజీ, వీటిలో కూడా 2 టైప్స్గా మనం ఈ సిలబస్ ప్యాటర్న్ అనేది డివైడ్ చేయాలి. కంటెంట్, మెథడాలజీ. ఇది కూడా టెట్ లాగానే, బట్ ఏంటంటే ఈ మార్క్స్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇది కూడా సేమ్ టెట్ లాగానే ఉంటుంది, మార్క్స్ దగ్గర కొద్ది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ కంటెంట్ అంటే ఏంటి, మనం టెట్లో చెప్పుకున్నాం కదా, మన 3 to 10th వరకు ఏదైతే ఉందో అది కంటెంట్ అని. బట్ ఇక్కడ 3 to 10th వరకు కాదు, ఇక్కడ కంటెంట్ అనేది మొత్తం 1 to 5th వరకు ఉంటుంది. అది సిబిఎస్ఈ సిలబస్. 1 to 5th వరకు ఉంటే సిబిఎస్ఈ సిలబస్. 1 to 5th వరకు అంటే సిబిఎస్ అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే మ్యాక్సిమం ఏ సిబిఎస్ అయినా కూడా, ఎంత అంటే స్టాండర్డ్ ఉన్న సిలబస్ అయినా, కరికులం అయినా కూడా ఇంగ్లీష్ అంటే మరి ఏం గ్రామర్ చెప్పే అంత అయితే ఉండదు, బేసిక్ ఉంటుంది. ఇంగ్లీష్ కానివ్వచ్చు, మ్యాథ్స్ అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ మీదనే ఉంటుంది మ్యాక్సిమం. మనకన్నా ఈ టెట్లు అయితేనా మనకు సోషల్, ఫిజిక్స్, బయాలజీ అనే సపరేట్ ఉంటుంది. ఇట్లా అలా కాదు కదా. ఈవీఎస్ అని అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్, అంటే 1 to 5th స్టాండర్డ్ వరకు కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ సైకాలజీ ఉంటుంది. ఇక్కడ చూద్దాం చూడండి. కంటెంట్ తెలుగు ఒక 15 మార్క్స్కి, ఇక్కడ తెలుగు ప్లేస్లో మీకు ఉర్దూ ఉంటే ఉర్దూ 15 మార్క్స్కి, ఒడిస్సా అంటే ఒడిస్సా 15 మార్క్స్కి, తమిళ్ ఉంటే తమిళ్ 15 మార్క్స్కి. అది మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి మన 10th క్లాసులో సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది 15 మార్క్స్కి, మ్యాథ్స్ అనేది 15 మార్క్స్కి, కంటెంట్ ప్లేస్లో చెప్తాను నేను. ఈవీఎస్ 15 మార్క్స్కి, సైకాలజీ 15 మార్క్స్. ఇక్కడ సైకాలజీ అనేది మన కంటెంట్లో ఏమి ఉండదు కదా, 1 to 5th మన టీటీసీలో చదువుకునేది కాబట్టి సైకాలజీ అనేది 30 మార్క్స్కి. ఇక్కడ మళ్ళీ తెలుగు చూడండి, మెథడ్ 15 మార్క్స్కి, ఇంగ్లీష్ 15 మార్క్స్కి, మ్యాథ్స్ 15, ఈవీఎస్ 15. మొత్తం ఇక్కడ చూడండి కంటెంట్ ప్లేస్లో మన 60 మార్క్స్కి వచ్చినాయి. కంటెంట్ మొత్తం మనం 1 to 5th వరకు చదివేటువంటి కంటెంట్ మొత్తం ఎంత, 60 మార్క్స్కి. ఇక్కడ మెథడాలజీ మన టీటీసీ 2 yearsలో చదివే మెథడాలజీ పార్ట్ మొత్తం 90 మార్క్స్కి ఉంటుంది. ఇది మొత్తం 90 మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఎక్కువ మెథడాలజీ ఫోకస్ చేయాలి. మనం టెట్లో ఏంటంటే నార్మల్ టెట్లో మెథడ్స్కు తక్కువ ఉంటుంది ప్రిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే మెథడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్, కంటెంట్కు తక్కువ ప్రిఫరెన్స్. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ తెలుగు కంటెంట్ ప్లేస్లో నువ్వేం చదవనక్కర్లా, ఇంగ్లీష్ కంటెంట్ ప్లేస్లో నువ్వేం చదవనక్కర్లా. ఎందుకంటే ఇవంతా మన ఐక్యూ లెవెల్స్ ప్రాక్టీస్ ద్వారా పెట్టచ్చు. ఎందుకంటే తెలుగు కంటెంట్ ప్లేస్లో ఒక పోయము, ఒక పారాగ్రాఫ్ అంతే, ఇంకేం ఉండదు. మనం చదవడానికి ఏముండదు. ఆ పోయంను అర్థం చేసుకోవాలి. ఆ పోయం అంటే ఓ 10 poems ఇచ్చి అవే ఇచ్చేసేది కాదు, ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. అంటే మన తెలుగు పురాణాల నుంచైనా తీసుకోవచ్చు, ఇతిహాసాల నుంచైనా, ఇట్లా చాలా ఉంటుంది కదా మన తెలుగు అంటే కూడా. వాటి నుంచి ఎక్కడి నుంచైనా
ఆ పోయం తీసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవాలి ఆ పోయం నుంచి బిట్స్ అడుగుతాడు 6-7, పారాగ్రాఫ్ నుంచి ఒక 6-7 బిట్స్ అడుగుతాడు, మొత్తం 15 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఇదేం చదువుతావు నువ్వు, చదవనక్కర్లే కదా. ఇంగ్లీష్ పేపర్ 2కి సంబంధించింది అయితే కంపల్సరీ మనకు 15 మార్క్స్కు పారాగ్రాఫే ఉంటుంది, 2 పారాగ్రాఫ్స్ ఇస్తాడు. 15 మార్క్స్కే పారాగ్రాఫ్ ఉంటే నువ్వు ఏం చదువుతావు చెప్పు. అన్సీన్ ప్యాసేజెస్ అవి మనకు తెలిసి ఏమి ఇవ్వడు, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఆ పేరా అనేది. వాటికి సంబంధించి నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటేనే ఈ బిట్స్ పెడతావు కాబట్టి ఇక్కడే 30 మార్క్స్ కవర్ అయిపోయినాయి మనకి. మ్యాథ్స్ వచ్చేసరికి ఈ మెథడాలజీ పార్ట్లో నువ్వు చదువుకొనే ఉంటావు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా కూడా మీరు కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. మన ఈవీఎస్ వచ్చి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవి చదువుకోవాల్సిందే కంపల్సరీ, మనకి సెకండ్ ఇయర్లోనే టచ్ అవుతుంది కాబట్టి. ఇంకా సైకాలజీ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా 60 + 90 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ సీటెట్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో ఉంటుందని అడుగుతాండ్రు, మనకు తెలుగులో అనేది సీటెట్ అనేది కండక్ట్ చేయరు, సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి ఓన్లీ ఇంగ్లీషు అండ్ హిందీలోనే ఉంటుంది. మన నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మనకు లాంగ్వేజ్ 1 అనేది ఇక్కడ నువ్వు ప్రిఫర్ చేసుకున్న 30 క్వశ్చన్స్ అనేవి నువ్వు ప్రిఫర్ చేసిన లాంగ్వేజ్లోనే ఉంటాయి. మన మిగతా అన్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు తెలుగు దగ్గర తెలుగు మామూలుగా అడ్వాంటేజ్, అందరికీ లాంగ్వేజ్ 1 అనేది అర్థమవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్ అంటే మనం ఫేస్ చేయాల్సిందే, టెట్లైనా సీటెట్లైనా ఇంగ్లీషే ఉంటుంది. మ్యాథ్స్ అంటే అదేం అంటే 1 to 5th స్టాండర్డ్ అడిగితే కష్టమేం ఉండదు కదా, బేసిక్గా అర్థం చేసుకోగలుగుతాం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి. మ్యాథ్స్ ఇంకా సైకాలజీ కొద్దిగా చదువుకుంటాం, ఈవీఎస్ అనేది అర్థమైపోతుంది డైరెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కాబట్టి. ఆ బిట్ అనేది చదివితే అర్థమైపోతే నీకు సరిపోతుంది అంతే. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు అందుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి సీటెట్ వీడియోస్ అనేవి డైలీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం ఛానల్లో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.